హలో అందరికీ హ్యాపీ రాఖీ అండి. ఈరోజు రాఖీతో పాటు మా ఇంట్లో మేమైతే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం. అంటే 3వ శుక్రవారం మేము వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటున్నాం. ఈరోజు తల్లికి నేను ఏం ప్రసాదాలు చేశాను, ఇంకా మా పూజ కూడా మీకు చూపించేస్తాను రండి. ఇలాగా ఈరోజు అమ్మకి నేనైతే 5 రకాల ప్రసాదాలు చేశానండి. బియ్యం పరమాన్నం అనేది చేశాను, చింతపండు పులిహోర అయితే చేశాను, ఇంకా గారెలు శనగపప్పుతో బూరెలు అయితే చేశానండి. ఫైనల్గా కొమ్ము శనగలు ఇలా పోపేసేసానండి, కొబ్బరి కూర అనేది వేసేసి. మనం వండుకున్న వంటలు అమ్మకు ప్రసాదంగా పెట్టే ముందు అమ్మకైతే బాలభోగం మార్నింగ్ పెట్టుకుంటాం కదండి. పళ్ళు కాయలు వడపప్పు పానకం మొక్క పెసలు కొమ్ము శనగలు ఇలా అన్నిటితోటి అమ్మకైతే బాలభోగం పెట్టేశాను. ఈ రోజు లక్ష్మీదేవికి అయితే మా ఇంటి లక్ష్మి పంచామృత అభిషేకాలు చేసిందండి. అదేనండి మా పాప. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక్య కుటుంబినీం నరసిజాం వందే ముకుంద ప్రియాం. పంచామృత అభిషేకాలు అయిపోయిన తర్వాత అమ్మకి కొబ్బరి నీళ్ళతో మంచి నీళ్ళతో కూడా అమ్మకి అభిషేకం చేయించి అమ్మని పీట మీద ప్రతిష్ఠించుకొని ఇప్పుడైతే అమ్మ మెడలో నేను తీసుకున్న బంగారు కాసు అనేది పసుపు తాడుకి గుచ్చేసి అమ్మ మెడలో అయితే వేసుకున్నానండి. ఇంకా వినాయకుడి అష్టోత్తరం, అమ్మ అష్టోత్తరం, అమ్మ శతనామావళి, ఫైనల్గా వరలక్ష్మీదేవి వ్రత కథ అనేది చదివేసి ఇంకా అమ్మకైతే హారతి అనేది ఇచ్చేసానండి. అమ్మ నీకు ఇదిగో హారతి శ్రీ వరలక్ష్మీదేవి అని అమ్మకి హారతి ఇచ్చేసి నేను తీసుకొని ఇంకా ముత్తైదువులను అయితే ముగ్గురిని పిలిచానండి. ఇంకా వాళ్ళని కాళ్ళు కడిగి పసుపు రాసి పారాని పెట్టి వాళ్ళకైతే ఫలదానాలు అనేవి ఇచ్చాను. లాస్ట్ ఇయర్ నాకు కొంతమంది అన్నారు, ముగ్గురికి అనేది ఇవ్వకూడదు కదా, 9 మందికి ఇవ్వాలి కదా అని. 9 మందికి ఇవ్వాలని ఎక్కడ కూడా రాసిలేదండి. మనకు కలిగినంతలో మనం ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. ఫైనల్గా అందరూ అమ్మకైతే ఒక విషయం అడగాలండి, తప్పులు లేకుండా ఎవ్వరూ పూజ అనేది చేయలేరు. తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడో ఒక చోట అనేది తప్పు అయితే ఖచ్చితంగా చేస్తామండి. అది తప్పు అని తెలిస్తే మనం చెయ్యం కదా. తెలియకుండా జరిగిన తప్పుకి క్షమించమని అమ్మకు మనస్ఫూర్తిగా అమ్మకైతే వేడుకున్నాను. కానీ నా పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా అయ్యిందండి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా దేవుడు ఆశీస్సులతో పాటు మన పతిగారి ఆశీస్సులు కూడా మనకు ఖచ్చితంగా కావాలి కదండి. ఈయనైతే ఆఫీస్ నుండి చాలా లేటుగా వచ్చారు. ఇదేనండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.